ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే సంతోషంగా దినాన్ని ప్రారంభించండి. హ్యాపీగా ఆనందంగా ఎలా ఉండాలో అలవాటు చేసుకోండి. సంతోషంగా మనం రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా సంతోషంగానే ఉంటాం. సమస్యలు ఎప్పుడు ఉండేవి. మనల్ని సరిచేయడానికే తండ్రి ఆ సమస్యని మనకి ఆహ్వానిస్తాడు, వచ్చేలా చేస్తాడు అని మనందరికీ తెలుసు. అన్ని ఎంతో మంది దైవజనులు చెప్తున్నారు, వింటున్నాము, కానీ ధైర్యంగా ఉండలేకపోతున్నాం. అలా ఉండొద్దు. ఎన్ని సమస్యలున్నా సంతోషంగా ఎలా ఉండాలో నాకు నేర్పించండి అయ్యా అని అడగండి. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎంత ఆనందంగా ఉంటే మన తండ్రి అంత తొందరగా మన సమస్యలు పరిష్కరిస్తాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీరు కలుగు చేసిన నిద్రే నా ప్రభ, మీరిచ్చిన గాఢ నిద్రే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభ, మేమడిగినా మీరు అంత మంచి గాఢ నిద్ర మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. మీరు కునుగకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటిన కనుమూయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? అయినా సరే మా మీద జాలి కలిగిందేమా, మీకే స్తోత్రం. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ దయ, మీ జాలి, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి సంపాదించే వాళ్ళు కూడా ఈ సమయం, ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు. ఆయన ఆశలు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి, సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎన్ని సమస్యలున్నా సంతోషంగా రోజును ఎలా ప్రారంభించాలో బిడ్డలకు నేర్పించండి, అలవాటు చేయండి నా ప్రభా. సమస్యల గురించి ఆలోచిస్తా రోజును మీరిచ్చిన శ్రేష్టమైన దినాన్ని మేము విచారంగా నా ప్రభ ప్రారంభించకూడదు నా తండ్రి. మీ చిత్తంలో నా తండ్రి ఆ సమస్య అంతా మీ హస్తాల్లో పెట్టి సంతోషంగా నా తండ్రి నా సమస్య తీసివేస్తాడు, నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అనే ఆనందాన్ని ప్రభా, విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి నా తండ్రి మరి సంతోషకరమైన ఉదయాన్ని నా ప్రభా మా అందరికి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రతి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా ప్రభ, మీ దగ్గరకు వచ్చింది. బిడ్డలకు కూడా నా ప్రభ నా సమస్య గురించి మరి వేరే వాళ్ళకి చెప్తే, వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా సమస్య తీరిపోయింది. మరి వేరే బ్రదర్ వేరే దగ్గర వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని కలిస్తే ఖచ్చితంగా ఆ సమస్య పోయిందని మనుషుల మీద బిడ్డలు ఆధారపడకూడదు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, నా తండ్రి ఉన్నాడు నాకు. నేను నా తండ్రి జాలి గల తండ్రి. నేను దారి తప్పిపోతుంటే చూస్తూ ఉండడు నా తండ్రి, నన్ను సరిచేస్తాడు ఖచ్చితంగా. అందువల్లే నాకు ఈ సమస్యలు వచ్చి నేనే ఎక్కడో జారిపోయాను, నేనే ఎక్కడో వాక్యం నుండి నా తండ్రి మాట చూపు నేను నడుచుకోలేదు అని ప్రభ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభ. మాకున్న వెర్రితనాన్ని తీసివేయండి, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా ప్రభ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ రాజు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. అయినా సరే బిడ్డలు నా తండ్రి మరి లేజీగా ఉండకుండా నా ప్రభ, నా తండ్రి మరి భయం లేకుండా నా ప్రభ, మరి టెన్షన్ పడకుండా నేను నా కష్టం, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నేను నా కష్టం నేను పడతాను, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నాకు అర్థంగా ఉంది నా తండ్రి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా తండ్రి ఇస్తాడు, మంచిగా ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా తండ్రి నాతో ఉంటాడు అనే విశ్వాసాన్ని ఇప్పటి నుంచి బిడ్డలు బలపరచండి, స్థిరపరచండి నా తండ్రి. మనుషుల మీద వాళ్ళు ఆధారపడద్దు నా ప్రభ. మొదట వారి తల్లిదండ్రులకున్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి. మా బిడ్డ చదవట్లేదమ్మా, మా బిడ్డ లేజీగా ఉంటున్నాడు, అసలు స్కూల్కే వెళ్ళట్లేదు, భయం లేకుండా ఉంటున్నాడని ప్రభ తల్లిదండ్రులే విచారంగా ఉన్నప్పుడు ఇక బిడ్డలు ఎలా ఉంటారు నా తండ్రి? మొదట ఆ తల్లిదండ్రులకి
విశ్వాసాన్ని ప్రభా బలపరచండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి దగ్గర ఈ సమస్య పెట్టాను, తండ్రి పాదాల దగ్గర పెట్టాను. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు. ఖచ్చితంగా నా బిడ్డలు చక్కగా చదువుతారు, మంచి మార్క్స్ పొందుకుంటారు అనే విశ్వాసాన్ని నా ప్రభా, బలమైన విశ్వాస నమ్మకాన్ని ఆ తల్లిదండ్రుల్లో నా ప్రభా స్థిరపరచండి. అలాగే నా ప్రభా బిడ్డలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు నా తండ్రి మీరే తోడుగా ఉంటుంది నా ప్రభా. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలని ప్రభా. మరి బిడ్డల ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నా ప్రభా. మంచి మార్క్స్ బిడ్డలు పొందుకునేలా నా తండ్రి, లోకపరంగా బిడ్డలు ఆలోచించనివ్వద్దు నా తండ్రి. నేను బాగా చదవాలి, నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, వాళ్ళకన్నా నేనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ఆ కాలేజీలో సీటు సంపాదించాలి, ఈ కాలేజీలో ఈ ఆఫీసులో నేను జాబ్ సంపాదించాలని లోకస్తులు ఆలోచించినట్టుగా నా తండ్రి అనవసరమైన వాటి గురించి బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. మీ పాదాల దగ్గరికి రావాలి. నా తండ్రి చిత్తంలో నేను పెరగాలి, నా తండ్రికి ఇష్టంగా నేను పెరగాలి. నా భవిష్యత్తు నా తండ్రి చిత్తంలో నేనుంటే నా భవిష్యత్తు నా తండ్రి చూసుకుంటాడు. నా దేవుని చిత్తమే కానీ నా సొంత ఆలోచన కానే కాదు అని హృదయాన్ని నా ప్రభా, భక్తిని ఇప్పటి నుంచి బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి. తల్లిదండ్రులు కూడా నా ప్రభా మన లోకపరంగా బిడ్డలు పెంచే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభా, ఉద్యోగాలు కోల్పోయి ఎవరున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభా తిరిగే వాళ్ళ ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి. ఎందువల్ల పోగొట్టుకున్నారు మాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా, సమస్తము మీకే సాధ్యము నా తండ్రి. మరి ఏ విషయంలో వాళ్ళు ఒకవేళ జారిపోయి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించి నా తండ్రి, తిరిగి వాళ్ళ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభ మరి ఉద్యోగాలు తిరిగి పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే ఉద్యోగం చేస్తున్నాం, అయినా సరే పర్మనెంట్ లేదు, ఎన్నో అప్పులతో సతమతమైపోతున్నాం అమ్మ అని ప్రభ. మరి బ్రదర్ బాధపడుతున్నాడు, ఇంకా వివాహం కూడా కాలేదని. మరి అన్ని అప్పులు నా తండ్రి ఎందువల్ల అయ్యాయో నా ప్రభ, సమస్తము మీకే తెలుసు నా తండ్రి. ఒకవేళ నా తండ్రి అనవసరమైన వాటి కోసం అప్పులు ఖర్చు పెట్టుంటే నా తండ్రి, అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి నా ప్రభ. మీ జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. లోకపరమైన జ్ఞానం వెర్రివాళ్ళం నా తండ్రి, వెర్రివాళ్ళం కాబట్టి ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఎందుకు అప్పులు చేస్తున్నాము, అసలు చేయొచ్చా, తర్వాత నేను తీర్చగలనా లేదా అని ఆలోచన చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు అప్పులన్నీ ఎక్కువైపోయి కట్టలేని పరిస్థితి వచ్చి నా ప్రభా దుఃఖంలోనే ఉండిపోతున్నారు నా తండ్రి. అటువంటి అజ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు తీసివేటి నా తండ్రి, యేసు నామములో నా ప్రభా బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేసి ఈ లోకపరమైన జ్ఞానాన్ని యేసు నామములో తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రభా, కానీ బిడ్డలు నా తండ్రి లోకపరమైన జ్ఞానంతోనే ఉన్నారు నా తండ్రి. అందుకే నా ప్రభా ఏం చేయాలో కూడా దిక్కుతోచిన స్థితిలో ఉండిపోతున్నారు. మొదట నా ప్రభా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకోలేక గ్రహించలేకపోతున్నారు నా తండ్రి. ఆ పరిస్థితి మీ బిడ్డలకు నా తండ్రి మీ చిత్తంలో ఉన్న బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మరి బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ జ్ఞానం నా ప్రభా, మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభా, కానీ అజ్ఞానం వలె ప్రభా బిడ్డలు ఉండనివ్వద్దు నా తండ్రి. జ్ఞానం వలె నా ప్రభా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసేలో చేసుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ఉద్యోగుల ప్రమోషన్ ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రభా, మొదట వారికి నా ప్రభా ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నేను ఖాళీగా తిరుగుతున్న నన్ను చూసి నా తండ్రి నా మీద జాలిపడి ఈ ఉద్యోగాన్ని నేను పొందుకునేలా కృప అనుగ్రహించాడు నా తండ్రి. నాకు సహాయం చేసి ఉండకపోతే ఈ ఉద్యోగం నాకు వచ్చేదే కాదు. నాకన్నా ఎంతో మంది తెలివిగల వాళ్ళు కూడా ఉద్యోగం లేక ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నారు, కానీ నేను ఉద్యోగాన్ని పొందుకునేలా నా తండ్రి కృప చూపించాడు. ఏ పాటి దాన్ని నేను అని ప్రభ బిడ్డల కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి దూరదేశంలో ఎవరైతే పనుల కోసం వెళ్ళారో నా ప్రభ మరి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మరి వారి కుటుంబాలకు బిడ్డలైతే తోడుగా ఉన్నారు, కానీ మీరైతే నా ప్రభ మీరు మాత్రమే నా ప్రభ వారికి మీరు తోడుగా ఉంటారు. వారి కుటుంబాలకు కూడా మీరు మాత్రమే తోడుగా ఉండగలరు. బిడ్డలకున్న భయాన్ని తీసివేయండి. నేను దూరంగా ఉన్నాను కదా, నా కుటుంబానికి ఎవరు తోడు అని భయం బిడ్డలో ఉండకూడదు నా తండ్రి. బిడ్డలు కలిగి ఉండకుండా నా ప్రభ ధైర్యం విశ్వాసంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మరి ఎందుకోసం నా ప్రభ ఎందుకు వెళ్ళారో అంత దూరం నా తండ్రి, మరి ఏ పరిస్థితి వల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు ప్రభ. వారికి ఉన్న సమస్యను మీరే తీసివేసిన తండ్రి, ఆ సమస్యలు తీరిపోయే దారి బిడ్డలకు చూపించండి. వారు ఏ పని అయితే కోరుకుంటున్నారో ఆ పని త్వరలోనే దొరికిన ప్రభ మరి బిడ్డలు వారి శక్తి లోపం లేకుండా ఆ పని సక్రమంగా చేసేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ, అధైర్యపడనివ్వద్దు. ధైర్యంగా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి నా తండ్రి తోడుగా
తోడుగా ఉన్నాడు అని ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి. అలాగే ఉద్యోగాలు పోగొట్టుకున్న సిస్టర్ నా తండ్రి దూరదేశంలో ఉంది, ఎవరితో మా సమస్య పంచుకోలేను సిస్టర్ అని ప్రభా బిడ్డ బాధపడుతుంది. మీరున్నారు నా తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చిన సమస్య నా ప్రభా మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏదైనా విషయంలో బిడ్డలు మీ మాట నుండి ప్రభా మీ వాక్యం నుండి దారి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించి నా ప్రభా. మరి బిడ్డలకు దారి చూపించి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు త్వరలోనే జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కావాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. ఈ లోకపరమైన ఆశలకి నా ప్రభా ప్రతి ఒక్కరిని దూరం చేయండి నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత మంచి జాబ్ పొందుకున్నా, ఎంత మంచి శాలరీ సంపాదించినా సరే, ఎంత మంచి పోస్ట్లో ఉన్నా సరే అదంతా ఒకరోజు నా తండ్రి వ్యర్థమేగా పోగొట్టుకొని అవంతా విడిచిపెట్టి నా తండ్రి మరణించాల్సిందేగా నా తండ్రి. కానీ శాశ్వతమైన మీ కృప నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు మేముంటే నా ప్రభా ఇంకా అది ఎవ్వరూ మమ్మల్ని దాని నుంచి దూరం చేయలేరు నా ప్రభా. అశాశ్వతమైన లోకం వైపు బిడ్డలు చూడకుండా శాశ్వతమైన మీ వైపు నా తండ్రి బిడ్డలు చూసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి లోకపరంగానే ఆలోచిస్తున్నారు, లోకపరంగానే మరి ఘనత కోరుకుంటున్నారు నా తండ్రి, అది శాశ్వతమైంది కాదమ్మా అని ప్రభా గ్రహింపు నా తండ్రి బిడ్డలకి నా తండ్రి మీరు ఇవ్వండి నా ప్రభా. ఆ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మరి గృహం కట్టుకోవాలని నా తండ్రి, మరి గృహాన్ని స్టార్ట్ చేసే కానీ సగంలోనే ఆగిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, మీ చిత్తం లేకుండా మొదలు పెట్టారేమో దయచేసి క్షమించండి నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి అది కంప్లీట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా వారు చేసే వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. 30 60 100 నా ప్రభా ఫలింప చేయమని అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా ప్రభా. మీ చిత్తంలోనే బిడ్డలు నడుచుకోవాలి నా తండ్రి. నాకు ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చింది నా తండ్రి, నా చేయి విడిచిపెట్టలేదు. ఆలోచన ఇచ్చాను కదా, ఇక నువ్వే చూసుకున్నా తండ్రి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతి మంత్రాలను అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించాడు, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు అనే కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మరి ఏ సలహా కావాలన్నా మీ దగ్గర నుంచి బిడ్డలు తీసుకోవాలి. మనుషుల మీద వాళ్ళు ఆధారపడకూడదు, మనుషులకి ఆ బాధ్యత అప్పగించకూడదు. నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను. సరైన సలహా, సరైన ఆలోచన నా తండ్రి మాత్రమే నాకు ఇవ్వగలడు. నా సొంతంగా నేను తీసుకున్న మనుషుల మీద నేను ఆధారపడ్డా, దానివల్ల నాకు నష్టం కలగొచ్చు. కానీ నా తండ్రి దగ్గర నుంచి ఆ సలహా వస్తే ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్ళింది అనే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన నా ప్రభా. ఆ ప్రకారంగా బిడ్డలు నడిపించండి నా తండ్రి. మరి అలాగే నా ప్రభా వారు చేసే వ్యాపారంలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రభా మీరే ముందుండి నడిపించండి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని ప్రారంభించినా సరే ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు అని ప్రభా బిడ్డలు తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగి మీ పాదాల దగ్గర దీన మనసు కలిగిన ప్రభా తోటి వారితో నా తండ్రి దురుసుగా గర్వం అహంకారంగా ప్రవర్తించకుండా తగ్గింపుతోనే నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. లోకపరమైన నా తండ్రి జ్ఞానం బిడ్డలకు ఇవ్వద్దు నా ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెరితనం నా తండ్రి, మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. మరి మీ పాదాల్లో నా తండ్రి, మీ పాదాల దగ్గర బిడ్డలు కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని, దీన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అందరితో సమాధానంగా ఉండాలి. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళైనా సరే నా ప్రభా, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళైనా సరే నా తండ్రి లోబడి అందరిని ప్రేమించే హృదయాన్ని, జాలిగల హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. చేతనైన సహాయం నా తండ్రి ఇతరులకు చేయాలి. నేను నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, ఇంతటితో నేను ఆగిపోను. నా తండ్రి నాకు ఇచ్చాడు. నేను ఎవరైతే అవసరతలో ఉంటారో మరి వాళ్ళకి నా తండ్రి కృపను బట్టి నేను సహాయం చేస్తాను అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవండి. తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. కానీ అప్పటి వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు కనిపెట్టుకుని ఓర్పు సహనంతో నా ప్రభా బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సాత్వికమైన మనసు, సున్నితమైన మనసును బిడ్డలకు ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభా. మీ చిత్తంలో ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగా, ఎన్నో ప్రయత్నాలు చేశా, అయినా సరే ఫలితం లేదు. కానీ నా తండ్రి ఉన్నాడు. నేను నా సొంత తెలివితో ఇప్పటి వరకు నేను ప్రయత్నాలు చేశాను, నా తండ్రిని పక్కన పెట్టేశాను. అందుకే నాకు ఇంత భయం, అంత నిరుత్సాహం వచ్చింది. కానీ నా తండ్రి పాదాలను కనిపెట్టుకుని ఉంటే
ఉంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. మేమేదో గొప్పవాళ్ళమని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి. నా తప్పులు నేను ఒప్పుకుంటే చాలు, నా తండ్రి నా గర్భఫలాన్ని ఇస్తాడు అనే హృదయాన్ని తగ్గింపు, జీవితాన్ని తగ్గింపు మనసు, దీన మనసుని బిడ్డలకు అనుగ్రహించే వారి గర్భాన్ని తెరిచిన ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరైతే వాళ్ళని నిందిస్తున్నారు, ఎవరెవరైతే వాళ్ళని దూషిస్తున్నారో, నిందలు వేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వారందరి నోళ్లు మూసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. సింహాల నోళ్లను మూసిన దేవా, బిడ్డల నోళ్లను మూసివేయండి నా తండ్రి. వాళ్ళ కళ్ళ ముందే ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి మీ మందిరానికి వస్తున్నారు, మీ వాక్యం చదువుతున్నారు, కానీ లోకంలోనే బ్రతుకుతున్నారు ప్రభా. నేను భక్తిలో ఉన్నాను, నేను వాక్యం చదువుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోయిద్దిలే, ఇక నా సొంత లైఫ్ నేను జీవించాలి కదా, అది ప్రభా రెడ్డు పడవల మీద బిడ్డలు కాళ్ళు వేస్తున్నారు, అది తప్పు అని నా ప్రభా బిడ్డలు గద్దించండి నా తండ్రి. మరి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే నరునికి ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకి తెలుసుకునే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుడికి యోసేపు వంటి గుణాన్ని నా ప్రభా, యోసేపుకి ఇచ్చిన మనసుని నా తండ్రి, ఆ భక్తిని నా ప్రభ, భయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రతి యవనస్తురాన్ని నా ప్రభ ఎస్తేరు వలె పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా మాట వినట్లేదమ్మా అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు తల్లిదండ్రులు. మరి వారు చేసిన తప్పే నా తండ్రి, సరైన క్రమంలో వాళ్ళని పెంచకుండా మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఆ బాధ బిడ్డలే పడుతున్నారు నా తండ్రి. దయచేసి బిడ్డలు క్షమించండి. నా కొడుకు మారాలి సిస్టర్ అని ఎవరైతే బలంగా ఆసక్తిగా ఎవరైతే కోరుకుంటున్నారో, మరి ఆ తల్లి ఆసక్తిని బట్టి నా ప్రభా మొదట ఆమెకి ఓర్పు సహనాన్ని అనుగ్రహించి, విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరిచి, నా తండ్రి ఖచ్చితంగా నా కొడుకుని మారుస్తాడు అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డకిచ్చి నా ప్రభా, మరి ఆ కొడుకుల్ని నా తండ్రి, కూతుళ్ళు నా ప్రభా మాట వినకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ప్రతి ఒక్కరిని గద్దించి సరైన దారిలో మీరు నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అప్పటి వరకు నా తండ్రి ఓర్పు సహనాన్ని ప్రభా, బిడ్డలకి దీర్ఘశాంతాన్ని మీరు ఇవ్వండి. మాట జారకుండా ఉండేలా నాలుగుని నోటిని అదుపులో పెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తులు నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. యోసేపు వలె మరి బిడ్డలు నా తండ్రి, ఎస్తేరు వలె బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ప్రభా. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మాకైతే తెలియట్లేదు ప్రభా బిడ్డలు ఎలా పెంచాలో. మేమైతే లోకపరంగానే ఆలోచిస్తున్నాం, ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, ఎక్కడ ట్యూషన్ చెప్పించాలి, ఏ కాలేజీలో ఇదే ఆలోచిస్తున్నాం. కానీ నా తండ్రికి నా బిడ్డను ఎలా దగ్గర చేయాలి, నా తండ్రికి ఇష్టంగా ఎలా పెంచాలి మాకు తెలియట్లేదు ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి, మరి దావీదు నా ప్రభా బాల్యంలో ఉన్నప్పుడే నా తండ్రి మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం నేర్చుకున్నాడు. అటువంటి మనసు, అటువంటి భక్తి మా బిడ్డలకు దయచేయండి నా ప్రభా. ఆడుకునే వయసులో దావీదు ఆడుకోలేదు నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించాడు. మరి బాల్యంలో ఉన్నప్పుడే మరి బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా ప్రభా. మరి మీ కృపలో నా తండ్రి దావీదును అలాగే పెంచారు నా ప్రభా. పెద్దవాడైన మంచి గొప్ప రాజైనా కూడా మీ నుండి దూరం అవ్వలేదు నా తండ్రి, మీ నుండి నా ప్రభా మరి దూరం అవ్వలేదు. మీ ఎడల ఇంకా భయము భక్తితోనే నడుచుకున్నాడు నా ప్రభా. ఒకవేళ దారి తప్పిన మరలా సరైన దారిలో మరలా మీ దగ్గర ఎలా ఉండాలో, మీ దగ్గరికి ఎలా చేరాలో ఆ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించారు. మరి దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ బిడ్డలు, మా బిడ్డలు కూడా అలా పెరగాలని ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు అలా పెంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు, ఆర్థిక సమస్యలైనా, ఎన్ని అనారోగ్యాల సమస్యలైనా సరే నా ప్రభా వాటన్నిటిని తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. యోబు గారు ఎలాగైతే తట్టుకున్నారు, ఎలాగైతే మరి విశ్వాసంలో నిలబడ్డాడు నా తండ్రి, కళ్ళ ముందే నా ప్రభా ఒక్క రోజులోనే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డలతో సహా సమస్తాన్ని కోల్పోయాడు నా తండ్రి. అయినా సరే భయపడలేదు, బెరకలేదు నా తండ్రి, మరి బెదరలేదు నా ప్రభా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని మరి యోబు గారికి ఇచ్చారు. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే భయపడుతున్నారో సమస్యల వైపు చూసి ప్రతి ఒక్కరికి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని బిడ్డలు మీరే ఇప్పుడే ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి,
నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం. మరి నా ప్రభా నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినరు, అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవా, మరి బిడ్డలు ప్రయాణమై వెళ్ళుచుండగా మా ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మరి మా సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడితే మా పనులు సక్సెస్ అవ్వవు నా తండ్రి, కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా ప్రభా. మరి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.